మంచు లక్ష్మి ఇటీవల ఒక కార్యక్రమంలో తన తమ్ముడు మంచు మనోజ్ను చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. దీనిపై తాజాగా మంచు లక్ష్మి తన దగ్గరి స్నేహితులతో అసలు విషయాన్ని పంచుకున్నట్టు వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మంచు ఇంట వివాదాలు ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు రాజకీయంగా కూడా హాట్ టాపిక్గా మారాయి. ఈ క్రమంలో ఇటీవల మంచు మనోజ్ మరలా జల్పల్లి దగ్గర చేరుకొని తనను ఇంట్లోకి రానియటం లేదని కూడా నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో మరోసారి మంచు వారింట పంచాయతీ వార్తల్లోతో నిలిచింది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ తన తండ్రి, అన్నలపై షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. చిన్నప్పటి నుంచి తన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశానని చెప్పుకొచ్చాడు. అయినా తన తండ్రి తన మీద ప్రేమలో వ్యత్యాసం చూపిస్తాడని కూడా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో విష్ణు తన ఇంట్లోకి ప్రవేశించి తన కాస్ట్లీ వస్తువుల్ని, కార్లను చోరీ చేశాడని జల్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై మరోసారి వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా మంచు లక్ష్మి హైదరాబాద్లో టీజ్ ఫర్ చేంజ్ సేవా కార్యక్రమం నిర్వహించింది. దీనిలో సెలబ్రిటీలతో ఫ్యాషన్ షోలను నిర్వహించారు. ఈ కార్యక్రమంతో వచ్చిన ఫండ్ను మంచు లక్ష్మి వివిధ సేవా కార్యక్రమాల్లో ఉపయోగించనున్నారు. అయితే తాజాగా మంచు మనోజ్, మౌనికలు కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చారు. అప్పుడు మంచు లక్ష్మి వీరిని ఒక్కసారిగా చూసి ఎమోషనల్ అయ్యింది. స్టేజ్ మీదనే కూర్చుండిపోయి ఏడ్చేసింది. దీంతో మంచు మనోజ్ దంపతులు సైతం తమ అక్క మంచు లక్ష్మిని ఓదార్చారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. దీనిపై చాలామంది మంచు లక్ష్మికి ప్రత్యేకంగా ఫోన్లు, వాట్సాప్లు, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వేశారంట. దీనిపై మంచు లక్ష్మి తన సన్నిహితులతో కొన్ని విషయాలను మాట్లాడారంట. ఇటీవల చోటు చేసుకుంటున్న తన ఇంట్లోని వివాదాలపైన మాట్లాడారంట. ఆ సాయినాథుడు తమ ఇంట్లోని గొడవలకు ఒక పరిష్కారం చూపించాలని కోరుకుంటుందట. అందుకే ఒక్కసారిగా మంచు మనోజ్ను చూడగానే పట్టలేని విధంగా కన్నీళ్లు వచ్చాయని మంచు లక్ష్మి క్లారిటీ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి. మరోవైపు తన భార్యను వివాదంలో ఇరికించటం, తన భార్య పేరు సైతం ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కూడా మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.